పలు జిల్లాల్లో మార్కెట్ల ముందైతే లోడు లారీలు బారులు కట్టాయి. అకాల వర్షం మోపైతే తడిసిన ధాన్యం కుప్పల ముందు రైతుల వలపోత గుండెనైతే మెలిపెడుతున్నది. ఆ దృశ్యాలు చూసి కూడా కరగడం లేదు ఈ పాలకుల రాతి హృదయాలు. అండ్ ఈ విషయంపై విల్ గో బ్యాక్ టు మా ప్రతినిధి రవికాంత్ అయితే లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, చెప్పండి, లేనిపోని కొర్రీలు పెట్టి 25% పంటలే ఎందుకు కొంటున్నారు? ఈవెన్ రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకేనా, అంటే పంటలు కొనకుండా కుట్ర చేస్తున్నారా? వాట్స్ అప్డేట్? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరి మొక్కజొన్న పండించినటువంటి రైతులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సాగు చేయడానికి ఎంత కష్టాలు పడ్డారో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు తమ పంటను అమ్ముకునే విషయంలో కూడా అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎండల్లో ఒకవైపు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పంటను కాపాడుకోవడానికి తేమ శాతం వచ్చే వరకు ఆ ఎండల తీవ్రతలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ పంటను కొనుగోలు చేయక కాంటాలు కాక రాత్రిపూట ఇంటికి వెళ్ళినా కూడా కంటి మీద కునుకు లేకుండా ఉండేటువంటి సందర్భం రైతులకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో బోర్లను వేసి అర్ధరాత్రి పాము కాట్లకు తేడు కాట్లకు ఇబ్బందులు పడేటువంటి సందర్భంలో వ్యవసాయ బావుల దగ్గర నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడైనా కంటి మీద కునుకు ఉండేది కావచ్చు, కానీ ఇప్పుడైతే పూర్తిగా ఆ పంటను పూర్తిగా చేతికొచ్చినటువంటి పంటను కళ్ళాల్లో వదిలేసి ఇంటికి వెళ్ళి పూర్తిగా కంటి మీద కొనుక్కు లేకుండా ఆ పంట ఉందా, వర్షం వచ్చి కొట్టుకుపోయిందా తెలియనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెల్లవారుజామునే ఉరికొచ్చి ఆ పంటనంతా కాపాడుకునేటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. మనం కూడా ఎక్కడికక్కడ వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు తమ బాధలను తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భమే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరి కోతలన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొక్కజొన్న ఇంకా కళ్ళాల్లో కావచ్చు, మరోవైపు రోడ్ల మీద ఆరబోసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మొక్కజొన్న మనం చూసినట్టయితే రైతాంగం అంతా కూడా దగ్గర 30 నుంచి 40 రోజుల వ్యవధి అవుతూ ఉంది. మేమంతా పంట కోసి కళ్ళాల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మా దగ్గర మక్కలు పూర్తిగా కొంటామని 2400 మద్దతు ధర ఇస్తామన్నటువంటి హామీ ఇస్తేనే మేము కళ్ళాల్లోకి వచ్చాము. కొంత నష్టపోయినా పర్వాలేదు, ప్రైవేటు దళాలకు అమ్ముకుందామన్న ప్రభుత్వం దగ్గర నుంచి 2400 గిట్టుబాటు ధర వస్తుందంటే మేము పూర్తిగా కళ్ళాల దగ్గరకు వచ్చామన్నటువంటి అంశాన్ని అయితే ఆ రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మనటువంటి రైతులు కూడా గోసపడుతున్నటువంటి సందర్భమే కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ దళాలను ఆశ్రయిస్తే ఒకవైపు 2400 గిట్టుబాటు ధర క్వింటాకు మొక్కజొన్నకు ఉంటే అక్కడ 1500, 1600, 1700 మించి ఏ రైతు కూడా పూర్తి స్థాయిలో తమ మొక్కజొన్న పంటను క్వింటాకు అమ్ముకునేటువంటి సందర్భం లేదు. అంటే 2400 గిట్టుబాటు ధర రాష్ట్రంలో ఉంటే 1700 ఎక్కువగా అనుకుంటే పూర్తి స్థాయిలో 500 రూపాయల నుంచి 600 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు పూర్తిగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కావచ్చు, గన్ని బ్యాగులకు సంబంధించి కావచ్చు, స్వతహాగా వాళ్ళే కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వరి పండించినటువంటి రైతాంగం పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలన్నటువంటి అంచనా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు జరగక రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.